మాది కుమ్రంభీం ఆశ్వా జిల్లా బెజ్జూర్ మండలం రెబ్బెన శివార్లో 96 సర్వే నెంబర్లో 33 మందికి రోషా పీరియడ్లో 5వ విడత అసైన్మెంట్ భూమి ఇచ్చింది సార్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు 2010లో ఇచ్చినప్పుడు మాకు రైతు రుణమాఫీ వచ్చింది, క్రాప్ లోన్ వచ్చింది, మళ్ళీ ఇంకా క్రాప్ లోన్లు దొరికేది, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి మాకు బెనిఫిట్ ఉండే సార్. ఎప్పుడైతే 2012లో మాకు 9 బోర్లు వచ్చినాయి, 3 ఫేజ్ లైన్ వచ్చినాయి, 2015 వరకు మంచిగానే ఉండే. 2017లో ఎప్పుడైతే భూ సర్వే అని చేసిండ్రు ఆ కారణం నుంచి మాకు రఘునాథ్ సార్ అని ఎంఆర్ ఉండే. ఎంఆర్ ఏం చేసిండంటే మాకు 2 లక్షల రూపాయలు అడిగిండు సార్. అడిగిన వల్ల ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వడానికి మన ఊర్లో ఏం చేసిండంటే ఫారెస్ట్ వాళ్ళ జీప్ పట్టుకొని ఫారెస్టులు వాళ్ళు వచ్చి ఏం చేసిండు, వాళ్ళ సంతకం పెట్టిండు, పోండి సార్. ఆ కారణం నుంచి మనకు 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఏం లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు డిజిటల్ సైన్ లేదు, కొత్త పాస్బుక్లు రాలేదు. ఇగో రఘునాథ్ సార్ ఇచ్చిన కొత్త పాస్బుక్, ఇగో ఆయన సైన్ కూడా ఇదే సార్. అడిగిండు, అడిగితే ఇవ్వలేదు సార్. దానికి మొత్తం పెండింగ్లో పెట్టిండు సార్. ఆయన సంతూర్ బొమ్మారా కోలక్ష్మి అల్లుడు రఘునాథ్ సార్ ఆయన పేరు. ఈయన ఇచ్చింది కూడా ఈయన, ఈ పాస్బుక్ సంతకం కూడా అయినది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం, మాది కౌటాల మండలం. మాకు చింతలమానేపల్లి మండలంలో బాలాజన్ కూడా శివార్లో 5 ఎకరాల భూమి ఉన్నది. మాది అసైన్డ్ భూమి, వారసత్వంగా 60-70 సంవత్సరాల నుండి మేము చేసుకుంటూ వస్తున్న భూమి. మా నాన్నగారి పేరు మీద ఉన్నది, కామ్రే పాపయ్య సన్నబ్బక్కయ్య. మాది యాపలగూడ గ్రామం, కౌటాల మండలం. మా భూమిని రెవెన్యూ రికార్డులు అంతా తారుమారు చేసి, రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు అంతా రెవెన్యూ రికార్డులను కూడా అంతా తారుమారు చేసి, మా 60-70 సంవత్సరాల నుంచి వారసత్వంగా మేము జీవిస్తూ ఆ పంట పండించుకుంటూ జీవిస్తూ ఉన్న భూమిని ధరణిలో క్లరికల్ మిస్టేక్గా వేరే వాళ్ళ పేరు వస్తుంది అని చెప్పినా కూడా 2-3 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి మరి తహసీల్దార్కి అప్లికేషన్ పెట్టినా కూడా మా సమస్యని పరిష్కరించకుండా, మాకు కొత్త పట్టా పాస్బుక్ మంజూరు చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం మేము ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నాము. గత జనవరి 30 తారీఖు రోజు పెట్టుకున్నాము. 7 నెలలు అయింది. ఇంతవరకు అక్కడున్న తహసీల్దారు దానికి ఎలాంటి స్పందించకుండా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. అందుకోసం మళ్ళీ వచ్చాము ఇక్కడికి. ఇప్పుడన్నా మాకు న్యాయం చేసి మా కొత్త పట్టా పాస్బుక్లు మంజూరు చేసి, మాకు రైతు బంధు, పంట నష్ట పరిహారము, బ్యాంకు రుణాలు వచ్చేలాగా మాకు కొత్త తెలంగాణ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని అప్లికేషన్ పెట్టుకుందాం అని మేము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల ప్రాంతం అండి మాది, కౌటాల మండలం, బెజ్జూర్ మండలం. 30 మంది నిరుపేద రైతులము. అందరం కలిసి మేము ఈరోజు ఇక్కడ అప్లికేషన్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల 30-40 మంది వచ్చాము. ఈరోజు ఎస్సీ దళితులం అండి, అందరం కూడా నిరుపేద దళితులం. మాకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు భూమి తప్ప వేరే ఏ ఆధారం లేదండి. ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. మాకు ఆ 2 ఎకరాలు, 3 ఎకరాలే మాకు జీవనోపాధి. ఆ భూమి చేసుకుంటేనే మాకు తినడానికి ఏమన్నా ఆహారం దొరుకుతుందండి, లేదంటే కూలి పని చేసి బతుకోవాల్సి వస్తుంది. దానికోసం మేము కొత్త పట్టా పాస్బుక్లు మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడానికి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి ప్రజావాణిలో హైదరాబాద్ వచ్చామండి. మేము నిన్న పొద్దున వచ్చామండి, 9 గంటలకు బయలుదేరి. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. వచ్చి మా సమస్యని పరిష్కరించి మాకు న్యాయం చేసి కొత్త పట్టా పాస్బుక్లు మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం.